నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఓయూలో ఇప్పటివరకు ఎన్ని గొడవలైనా, ఎన్ని సదుపాయాలు లేకపోయినా, ఈసీ పైన గొడవలు అంటే అక్కడ ఛాన్సలర్ పైన కూడా ఎన్నో వివాదాలొచ్చినాయి. అయినప్పటికీ ఆయనని అంటే మార్చడం గానీ, యాక్షన్ తీసుకోవడం గానీ ప్రభుత్వం ఎలాంటిది చేయలేదు. కానీ రీసెంట్‌గా కేసీఆర్ గారు దానిపైన ఓయూ పైన మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అసలు ఇన్ని రోజులు మాట్లాడని కేసీఆర్ ఓయూ యూనివర్సిటీ మీద ఇప్పుడెందుకు మాట్లాడారంటారు? ఏముందమ్మా, రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహాల్లో భాగంగా పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే మాట్లాడారు. ఓయూలో మీరు అనేది వాస్తవమే. చాలా అంటే ఇది కాదు, మా కొంతమంది మీడియా మిత్రులు కూడా అంటే ఒక 10 ఏళ్ళ కిందట పనిచేస్తున్నప్పుడు, ఒక పర్టికులర్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు మీడియా మిత్రులు కొంతమంది ఓయూ హాస్టల్లో ఫ్రెండ్స్ రికమెండేషన్తో ఉండేవాళ్ళు. అంటే కొంతమంది చాలామంది జరుగుతుంటాయంట కదా సెట్టింగ్లేవో. ఎప్పుడైనా ఆ ఓయూ ప్రాంగణంలో అంటే వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏదో చేసుకుంటూ మామూలుగా ఉద్యోగాలు చేసుకోవడము, లేదంటే ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్స్కి సిటీకి వచ్చినప్పుడు ఆ ప్రాంగణంలో అక్కడ ఉండడము, అట్లా చేయడం చేసిన వాళ్ళకి బాగా దగ్గరగా చూస్తారు కాబట్టి ఆ బతుకులు చాలా ఇబ్బందులు, కరెంటు ఇబ్బందులు కానీ, నీటి వసతి ఇబ్బందులు కానీ జరుగుతుంటాయి. బట్ తెలంగాణ ఉద్యమం టైంలో చాలా తీవ్రంగా పార్టిసిపేట్ చేసినలో కీలక భూమిక పోషించిన వాళ్ళు ఓయూ విద్యార్థులు ఉన్నారు. చూసాం మనం. ఆల్మోస్ట్ ఆల్ మీకు అటు తార్నాక నుంచి ఇటు శివం రోడ్డు వరకు కూడా మొత్తం బ్లాక్ చేసేసి ఎక్కడెక్కడ కట్టడి చేసినా కూడా చాలా ఉధృతంగా కూడా చేశారు. బట్ అది హెల్ప్ అయింది బాగా. బట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓయూని ఏంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పట్టించుకోలేదనే విమర్శలు కూడా మనం చూసాం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, తెలంగాణ జేఏసీ ప్రధాన అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారినే పట్టించుకోలేదని మనం చూసాం. ఇంకా విద్యార్థులు ఎలా పట్టించుకుంటారు? పట్టించుకోలేదనేది చాలా వరకు వాస్తవం. బట్ మెయిన్ లీడర్స్ మాత్రం కొంతమంది, ఇప్పుడు పేర్లు అనవసరం, మళ్ళీ వాళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కార్పొరేట్ నామినేటెడ్ పోస్టులు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ దీంట్లో ప్రభుత్వంలో. అది పక్కన పెట్టండి. అయితే మామూలుగా సాదాసీదాగా ఉండే చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల అష్టకష్టాలు మాత్రం ఇప్పటికీ తీరలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. అయితే నిరుడు మేలో కూడా ఇలాగే సెలవులు ప్రకటించారు. ఏమని? ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఓయూ హాస్టల్ విద్యార్థులకి సెలవులు ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ సెలవులు అంటే ఏంటి? ఇంకా క్లోజ్. ఫుడ్డు, వాటరు ఏమి ఇవ్వబడదు అన్నట్టే కదా. అవన్నీ ఇవ్వలేక ఇలా చెప్తారు. సరే, ఒక నెలని మిగిల్చుకుందామో లేదా మిగులుతుందని ఉద్దేశమో, ఇంకేదో వేరే ఇతర కారణాలు. మరి ఇప్పుడు వచ్చేసరికి క్లియర్గా ఏమని చెప్పారు? ఇట్లా నీటికి విద్యుత్కి కటకట అవుతున్న సందర్భంలో విద్యార్థులకి సెలవులు ప్రకటిస్తున్నాము. మరి ఇదే సమస్య నిరుడు వచ్చినప్పుడు ఎందుకు అలా చెప్పలేదు? అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనా? వాళ్ళకి భయపడా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎండగడదామనే, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తున్నారా? వార్డెన్ నోటీస్ రిలీజ్ చేశారంట. నీటికి పవర్ కట్, వాటర్కి అండ్ పవర్కి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నామని. మరి అప్పుడు ఎందుకు చేయకపోయారు? ఇప్పుడు ఓపెన్గా చేస్తున్నారు. ఓకే, మంచిదే. అయితే ఇక్కడ 2 వాదాలు ఉన్నాయి. మళ్ళీ 10 ఏళ్లలో ఎప్పుడు స్పందించిన కేసీఆర్ గారు ఎక్స్ ద్వారా స్పందించారు. గుడ్. మరి ఇది నిజంగా బీఆర్ఎస్కి ఫేవర్గా ఉండే నాయకుల ద్వారానే ఇది బయటకు వచ్చిందా? మరి ఇదే వార్డెన్ లాస్ట్ ఇయర్ ఎంత ధైర్యంగా ఎందుకు నోటీస్ బోర్డులో పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు పెట్టారు? అంటే ఉద్యోగులు కూడా బీఆర్ఎస్కి ఫేవర్గా ఉండేవాళ్ళ, ఇప్పుడు ఫేవర్గా లేరా? లేదా ఇప్పుడు ఉద్యోగస్తులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే నీటి సమస్యలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే విద్యుత్ సమస్యలు కానీ స్టార్ట్ అయ్యాయి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పవర్ కట్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు పవర్ కట్స్ అవుతున్నాయి అని చెప్పేందుకే ఇలా చేస్తున్నారా? ఒకటి, బీఆర్ఎస్ లేదు కాబట్టి అమ్మయ్య ఇప్పుడు మా ప్రకటన ఏదైతే నిర్భయంగా చేద్దాం అనుకుని వస్తున్నారా? లేదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి ఫేవర్గానే కాంగ్రెస్కి యాంటీగా చేస్తున్నారనేది రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏ వాదనలు ఏమైనా కానీ ఇబ్బంది పడేది మాత్రం విద్యార్థులే.
ఇప్పుడు చాలామంది స్కాలర్షిప్ల మీద హాస్టల్లో ఉండి చదువుకోవడానికి కారణం ఏంటి? బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఇళ్ళకి వెళ్తే పూట కూడా గడవని పరిస్థితి. వాళ్ళు కష్టపడి తల్లిదండ్రులకు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇక్కడ హాస్టల్లో ఫుడ్ బాగోలేకపోయినా, లేదా వాళ్ళే సపరేట్గా ఏవో ఎలక్ట్రికల్ కుక్కర్లో ఏవో తెచ్చి వండుకొని నానా ఇబ్బందులు పడినా అంత చదువుకునేది ఎందుకు? తల్లిదండ్రులకు ఏదో ఒక కష్టపడి చదివి ఒక డిగ్రీ వరకు పీజీ వరకు చదివి బయట ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసి వాళ్ళని పోషిద్దామనే కదా. మళ్ళీ ఇంటికి వెళ్తే వాళ్ళకి భారం అవుద్దని ఇక్కడ ఇబ్బంది పడి ఉండేవారు కదా. అంటే ఈ రాజకీయ లబ్ధి విషయం పక్కన పెట్టినా, 10 ఏళ్ళ తర్వాత స్పందించినా, ఇవన్నీ పక్కన పెడితే అనవసరంగా ఇంపాక్ట్ అయ్యేది మాత్రం వాళ్ళే అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో అదే చెప్పాను, కొంతమంది మిత్రులు వాళ్ళతో కలిసి ఉండడానికి కారణం ఇది కూడా. అక్కడ ఉండేవాడికి ఒక ఎలక్ట్రికల్ కుక్కరో లేదా ఓవెన్ కాదు, దాన్ని ఏమంటారు, ఇట్లా ఫ్లాట్గా ఉండేది ఇండక్షన్ స్టవ్ అలాంటివి కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఎవడో మిత్రుడు, ఒరే బాబు నేను ఉంటాను, నాకు కూడా వండి పెట్టరా బాబు, నీకు ఇస్తాను, నీ రూమ్ నాకు వండి పెట్టి నేను వచ్చి భోంచి వెళ్ళిపోతుంటాను, నేను బయట ఎక్కడో రూమ్లో ఉంటాను. అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యి మిత్రులు కలిసి కాంప్రమైజ్ అయ్యి హాస్టల్లో ఉంటుంటారు. పవర్ కట్ లేకపోయినా నేను అప్పుడు మా మిత్రులు కొంతమంది అక్కడ అలాగే అడ్జస్ట్మెంట్లో భోజనం గట్రా వెళ్ళి వచ్చేట్టు చూసేవాడిని. ఒక పెయింటింగ్ ఉండేది కాదు, పెచ్చులు ఊడిపోయినట్టు ఉండేవి. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అలాగే ఉందా అనిపిస్తుంది. లేదన్నా ఈ బిల్డింగ్ కట్టి జస్ట్ 7-8 ఇయర్స్ అయిందన్న. 7-8 ఇయర్స్లో ఒక్కసారి సున్నాలు వేసిన పాపాన ఉన్నాడు. మేబీ దానికి నిధులు రావా, వచ్చే ఉంటాయి, విడుదలవ్వా, విడుదలయ్యే ఉంటాయి. కాకపోతే ఆ అట్మాస్ఫియర్కి అలవాటు పడి అక్కడుంటే ఆ చదువుల తల్లి ఒకరు కూడా ఇన్స్పిరేషన్గా, ఒకరికొకరు పోటీ తత్వం పెరిగి చదువుకుంటారనే ఉద్దేశంతో ఆ అట్మాస్ఫియర్లు ఉంటే ఒకరికొకరు పోటీ తత్వంతో చదువుకోవడం ఉంటుందని అని చాలా బాగుంటుంది. మీరు వింటర్లో ఎర్లీ అవర్స్ వెళ్ళి చూడండి ఉస్మానియా, చాలా బాగుంటుంది. ఆ ఫాగ్, ఆ చెట్లు, అది అరే ఇది మన హైదరాబాద్ అయినా అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి అట్మాస్ఫియర్లో చదువుకోవడానికి బాగుంటుంది. డిపార్ట్మెంట్స్ అంటే మనకి చెప్పలేం, చాలా బాగుంటుంది, చాలా స్పేసెస్ ఉంటుంది. అక్కడ కదా చదువుకోవడం ఎంత హాయి అనిపిస్తుంది, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. దీనికి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి కూడా నచ్చరు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వేసవికాలం అని రూరల్ ఏరియాకి వెళ్తే వాళ్ళు ఏం చదువుకుంటారు, ఏం స్పెండ్ చేయగలుగుతారు? మరోవైపు తల్లిదండ్రులు సరిగ్గా 3 పూట తిండి పెట్టలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరికీ ఇబ్బందే కదా. అవన్నీ గుర్తుకు రాని ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? బట్ గత సంవత్సరం సమ్మర్లో కూడా సేమ్ ఇదే సమస్య వస్తే ఇచ్చారటగా. అప్పుడు మాత్రం ఈ విధంగానే సెలవులు లేవు, ఎండలు ఎక్కువ ఉన్నాయని ఇచ్చారట. అలా అయితే ప్రతి సంవత్సరం ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. యావరేజ్గా 2 degrees పెరుగుతూనే ఉందంట. మరి ఇప్పుడు కూడా పెరిగినట్టే ఇవ్వచ్చుగా. విద్యుత్ కొరత, నీటి కొరత అని చెప్పి ఎందుకు ఇచ్చారు? ఇంకా మరి ఆ ఓయూ సిబ్బందికి, అక్కడ చదువుతున్న విద్యార్థులకే తెలియాలి ఏ ప్రభుత్వం వల్ల ఈ ఇబ్బంది కలిగింది, ఏ ప్రభుత్వం వల్ల ఇది బయటకు వచ్చింది అనే విషయం ఏయూ విద్యార్థులే ప్రకటించాలి. మరి ఆ యూనియన్లు ఉంటాయిగా, వాళ్ళే చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.